సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. తాతగారు సురక్షిత్ అనే పిలిచేవారు మన చిన్న వయసులో. సురక్షిత్ బాబు అని పిలిచేవారు. శోభన్ బాబు గారు లాగా సురక్షిత్ బాబు. సో ఇన్ని సినిమాలు, ఇంత ఒక స్టార్డమ్ ఉంది, ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూజువల్గా శోభన్ బాబు గారు అనగానే అందాల నటుడు, సోగ్గాడు ఇలాంటివే ఉంటాయి కదా. సురక్షిత్ అనగానే ఏం వినిపించాలి? ఏం దానికి ముందు ప్రిఫిక్స్ సఫిక్స్ ఏమనాలి అనుకుంటున్నారు మీరు? Dr. Surakshit. Simple and easy. Yeah, I've always seen myself as a medical practitioner. I think I will also be one. Yeah. I have one. Yeah. సో ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు శోభన్ బాబు గారి వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పిల్లలు కావచ్చు, గ్రాండ్ కిడ్స్ కావచ్చు, వాళ్ళ తెర మీద ఉంటే బాగుండేది. ఇప్పుడు కాంటెంపరీస్ అందరూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ కావచ్చు, కృష్ణ గారు కావచ్చు. కేవలం శోభన్ బాబు గారి పిల్లలు మాత్రమే కనిపించట్లేదు అంటే అలాంటి ఒక ప్రెషర్ ఏదైనా ఎప్పుడైనా ఉండేదా? ఎప్పుడు లేదండి. అందరు ఫ్యామిలీ అసలు దీని గురించి ఇప్పుడేదా మనకు తెలుస్తుంది, కానీ వీ నెవర్ హ్యాడ్ దిస్ సిచ్యువేషన్ కమ్ అప్ అట్ ఆల్. ఇంతవరకు అసలు రాలా ఆ ప్రెషర్ కానీ ఏది కానీ ఎవరు అడగటం కానీ నెవర్ హ్యాపెండ్. అఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ వస్తావా బాబు, ఇష్టం ఉందా బాబు అని అడుగుతారు, కానీ బట్ అది ఎప్పుడు ప్రెషర్గా చూడలేదు. డెఫినెట్గా రావాలి, వస్తే మీకు మంచిది అన్నట్లు ఎవరు చెప్పాల. ఇప్పుడు నేను చెప్పిన ఈ పేర్లలో అందరూ థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ కూడా వాళ్ళని లాంచ్ చేస్తున్నారు. కొత్త మూవీ, కొత్త స్క్రిప్ట్ తో రెడీ అయిపోయా, ముహూర్తం షాట్లు వస్తున్నాయి అనేది. ఇప్పటిదాకా శోభన్ బాబు గారి తర్వాత నో వన్ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వచ్చి అమ్మ మీరు కొంచెం రికమెండ్ చేయండి, సురక్షితం తీసుకుంటాం, ఎప్పుడు రాలేదండి. నో. ఈవెన్ శోభన్ బాబు గారు కూడా సినిమాలకు దూరం అయిన తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా పెద్దగా ఏమీ తెలియకపోయేది. ఇంకా ఆయన మరణించిన తర్వాత అసలు ఆ ఫ్యామిలీ ఎక్కడుంది అనేది కూడా ఏమీ తెలియదు. ఎందుకంత అసలు కంప్లీట్గా సైలెంట్గా ఒక పక్కకి వెళ్ళిపోవాలి అనేది అనిపించింది? ఐ థింక్ హీ హ్యాడ్ అ విజన్. తాతగారికి ఎప్పటి నుంచే హీ హ్యాడ్ అ విజన్. హీ నెవర్ వాంటెడ్ టు బ్రింగ్ ఎనీ ఆఫ్ us into the limelight for no reason. ఎందుకంటే ఆయన ఇది వచ్చి ఇట్ వాంటెడ్ టు ఎండ్ విత్ శోభన్ బాబు. హీ డెంట్ వాంటెడ్ టు గో బియాండ్ దట్ అనేది ఐ కెన్ టెల్. ఎందుకంటే ఇన్ కేస్ ఆయన వచ్చి హీ వాంటెడ్ టు మేక్ వన్ ఆఫ్ అస్ యాక్టర్స్, హీ వుడ్ హావ్ డన్ ఇట్. బట్ ఆయనకు వచ్చి ఎప్పుడు ఆ విజన్ లేదు. ఇట్ వాంటెడ్ టు ఎండ్ యాజ్ అ హీరో. హీరోగానే అందరూ నన్ను చూడాలని చెప్పి హీ వాంటెడ్ టు ఫినిష్ హిస్ కెరీర్, అండ్ దట్స్ వాట్ హీ యాక్చువల్లీ డిడ్. యూజువల్గా ఆ టైంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళు వస్తూ ఉంటారు. అలా కూడా ట్రై చేయలేదు, వద్దనుకున్నారు కదా. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉంటుందా? హీ షుడ్ బి హ్యావింగ్ హిస్ ఓన్ రీజన్స్, కానీ వచ్చి చూసారంటే మనకి హీ హాస్ నెవర్ డైవర్స్ దట్ రీజన్ అనమాట. మనకి వీ డోంట్ నో. మేబీ బికాస్ యాజ్ ఐ సెడ్, the time and the energy and the stress what is required, he said I have done enough for everybody, so meerendu kashtapadalani cheppi. Maybe that one. He always used to say, you work but don't struggle. Yeah that's a great ఒక స్టేట్మెంట్ కదా. నిజంగా ఒక జీవిత సారం అని అంటారు. అది లైఫ్ స్ట్రగుల్ చేశాను సో దట్ యూ విల్ నాట్ స్ట్రగుల్ అని చెప్పి. సో అమ్మ వాళ్ళు ఏం చెప్తారు నాన్నగారి గురించి? అలా అసలు నో టాక్స్ అంటే మాట్లాడతారు అండి. అంటే వాళ్ళు వచ్చి చిన్న వయసులో దే యూస్ టు గో టు సెట్స్ అండ్ ఎవ్రీథింగ్ కదా. సో దాని గురించి మా మదర్ మాతో మాట్లాడుతూ ఉంటారు అనమాట. సెట్లో ఎట్లా ఉంది, ఏం చేశారు అప్పుడు అయంతా. అండ్ డాక్టర్ సురక్షిత్కి ఉన్నటువంటి హాబీస్ కావచ్చు, ఇంట్రెస్ట్లు కావచ్చు, ఏమున్నాయి? ఐ లైక్ బైక్ రైడింగ్. సో ఐ గాట్ 2 సూపర్ బైక్స్ అనమాట. నేను వచ్చి ఎవ్రీ ఇయర్లీ ఒకసారి నేను used to go to Leh, long drive, Spiti Valley. Yeah, almost 2000 kilometers. Bike meede Alone? No, with a group anamata. Okay. So every time I keep changing my groups. We go and full Spiti Valley oka 7-10 days I go for myself and I come back rejuvenated, reset button press chesnattu. Okay. Eppudu time doruktundi meeku ala? I make time. అంటే టైం ఎప్పుడు ఉండదు. మనం వచ్చి వీ మేక్ టైమ్ ఫర్ దిస్ సినారియో. ఎందుకంటే లేకపోతే ఫుల్ టైం ఇంకా ఇక్కడ హాస్పిటల్లోనే ఉండిపోతుంది మనకి. హాబీస్ అనేవి ఉన్నాయి? హాబీస్ అనేది ఐ డోంట్ రియలీ కలెక్ట్ ఎనీథింగ్ ఆర్ ఐ డోంట్ వాచ్ ఎనీథింగ్. సో బేసిక్లీ ఐ ఎంజాయ్ వర్కింగ్ అవుట్. ఐ లైక్ బైక్ రైడింగ్. అంతే. అండ్
కుకింగ్ అలాంటివి? No, my wife is a great cook, so I don't have to cook. ఓకే. Yeah. No, I'm not much of a foodie also. I try to restrict anamata. So I have around 4 to 5 meals a day. Anta, calories అంతా చూసుకోవాలి కదా. సో క్యాలిక్యులేట్ చేస్తారా? అంతా calculated only. Everything calculated. It's been like that for past 10 years. ఓకే. యూజువల్గానే స్ట్రెస్ఫుల్ జాబ్ అనేది, డాక్టర్ అనేది, ఎమోషన్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటుగా ప్రాపర్ స్లీప్ అనేది ఉండకపోయినా, ఫుడ్ అనేది తీసుకోకపోయినా, ఇంటెక్ తీసుకోకపోయినా రిపర్కషన్స్ చాలా ఉంటాయి. ఈ మధ్య కాలంలో అందరూ హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. గట్ హెల్త్ ఇంపార్టెంట్, ఇట్లాంటివన్నీ వినిపిస్తున్నాయి కదా. వాట్ డూ యూ సజెస్ట్? మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం వీ నీడ్ టు మేక్ షూర్ వీ ఈటింగ్ హెల్దీ. ఎందుకంటే అదిదా మనకి మెయిన్ ప్రాబ్లం. చూసారంటే బయటికి వెళ్తే అందరూ బయటే తింటున్నారు. సాటర్డే సండే అంటే అందరూ బయట ఉన్నారు, స్ట్రీట్ ఫుడ్స్ తీసుకున్నారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ గోయింగ్ టు హ్యావ్ రిప్రికాషన్స్ ఇన్ ద ఫ్యూచర్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇది వచ్చి కట్ చేసుకొని మేక్ ఇట్ వన్స్ ఇన్ అ మంత్. సో దట్ మనకి అది ఒక చీట్ డే లాగా పెట్టుకొని వన్స్ ఇన్ అ మంత్ అని చూసుకొని ద రెస్ట్ ఆఫ్ టైమ్ ట్రై టు బీ ఆన్ అ రెగ్యులర్ డయట్. వీ నీడ్ టు స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. లేకపోతే డెఫినెట్గా ఇండియా చూసారంటే ఇట్ విల్ బికమ్ అ డయాబెటిక్ నేషన్. వీఆర్ ఆల్రెడీ నెంబర్ 1 సెంటర్ ఫర్ డయాబెటీస్. డెఫినెట్లీ ఇట్ విల్ గో ఈవెన్ వర్స్. సో మీరు తీసుకునే 6 to 8 మీల్స్ అంటే ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు? సో అంత మ్యాక్రో న్యూట్రియన్స్ అంతా చూసుకుందాం మనం చేసేదన్నమాట. సో వీ హ్యావ్ ఎగ్స్, దెన్ 3 hours later వెజిటబుల్స్, 3 hours later చికెన్, 3 hours later ప్రోటీన్ షేక్, 3 hours later అంతా మనకు వచ్చి ఎవ్రీ 3 hours వీ హ్యావ్ సంథింగ్ టు ఈట్ అనమాట. రైస్ అండ్ గోధుమ? No rice at all? No rice. I'm almost off carbohydrates అంటే కార్బోహైడ్రేట్స్ నేను తీసుకోలేదన్నమాట. క్లోజ్ టు అరౌండ్ 9-10 months now. And not wheat also? No wheat? No wheat also. Maybe chapati once in a while I take. And also maybe once నేను చెప్పినట్టు once in a month I have like good food. Cheat day. బిర్యానీ కానీ ఇది కానీ I have. Cravings ఉండవా? Cravings ఉంటాయి, but as I said, since I'm eating every 2 to 3 hours, ఆ cravings తక్కువగా ఉంటాయి మాకు. And what about sugars, ice creams, chocolates? No sugars, ice cream. I mean, my kids తింటారు కానీ I stopped eating. Carbonated drinks ఇలాంటివి? I try to avoid as much as possible. Oh, no carbohydrates? Carbohydrates లేదండి. It has been a while. I don't eat rice every day. Yeah. It's reduced. I'm almost close to nil, I would say. Yeah. సో యూజువల్గా ఇలాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు మన చెక్ చేసుకోవాలి, ప్రాపర్గా ఆర్గన్స్ వర్క్ చేస్తున్నాయా, ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయా, ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయా, ఏం చెప్తారు? చాలా వరకు ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో కనిపిస్తుంది, ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ లిక్విడ్స్ తీసేసుకోండి, డిటాక్స్ అయిపోతుంది. వీటన్నిటికీ జస్ట్ లైక్ దట్ అలా పక్క వాళ్ళు చేశారు నేను చేస్తాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఐ వుడ్ సే నెవర్ గో ఫర్ ఫ్యాట్ డయట్స్ అండి. ఎందుకంటే ఫ్యాట్ డయట్స్ అనేది మీకు వచ్చి సస్టైనబుల్ కాదు. మేబీ యూ కెన్ డూ ఇట్ ఫర్ 3 or 4 days మీరు చేయొచ్చు. ఇట్లా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ ఇది మీరు అదే చేస్తూ ఉన్నారంటే ఇట్ ఈస్ డీజనరేటింగ్ ఫర్ యువర్ సిస్టమ్ అనమాట. మీ బాడీకి వచ్చి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యువర్ బాడీ. వన్స్ ఇన్ అ వైల్ చేస్తే పర్వాలా, మేబీ ఒక మంత్లో 1 or 2 days మీరు ఫాస్ట్ చేస్తే అది ప్రాబ్లం లేదు. కానీ అదే మీరు ఫాస్టింగ్ ఇది సైకిల్ చేస్తూ ఉంటే మీ బాడీకి అది మంచిది కాదు. బెస్ట్ థింగ్ టు డూ అనేది ఎవ్రీ 3-4 hours ఏదో తీసుకుంటూ ఉండండి, కొంచెంగా తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ డయట్. ఎందుకంటే సస్టైనబుల్. అది మీరు వచ్చి ఇప్పుడు మట్టిగా కాదు, లైఫ్ లాంగ్ మీరు అది చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అనేది యూ కెనాట్ డూ ఇట్ లైఫ్ లాంగ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. యా. సో మీరు ఇప్పుడు యు ఆర్ నాట్ టేకింగ్ ఇడ్లీ, దోస, వడ? లేదండి, ఇడ్లీ దోస వడ తీసుకున్నాం. అసలు తీసుకోరు. అండ్ వాట్ అబౌట్ బ్రేక్ఫాస్ట్ ఎగ్స్? ఓన్లీ ఎగ్స్. ఓట్స్ ఇలాంటివి, కిన్వా అనేది? కిన్వా కూడా ఐ స్టాప్ టేకింగ్. అంటే దెర్ ఆర్ టైమ్స్ ఇప్పుడు వచ్చి నేను ఆల్వేస్ సైకిల్స్ అనమాట. ఒక ఫస్ట్ 6 months వచ్చి నేను ఇట్లా ఐ విల్ బీ ఆన్ దిస్ డయట్, నెక్స్ట్ 6 months ఐ చేంజ్ మై డయట్. సో కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సో దానికప్పుడు నేను కొంచెం రైస్ యాడ్ చేసుకుంటాను. సో డిపెండ్స్ అనమాట on what I'm trying to do and what I'm trying to achieve. Oats kuda, as I said, only when I'm trying to gain some weight. Lapothe I will not eat carbohydrates unnecessarily. Yeah. So since you are a women health advocate kabatti ippudu unnatuvanti present generation women ki oka message ivvali ante em cheptaru meeru? I say stay healthy and eat right. At the same time వచ్చి don't get carried away by social media. I think these 3 things are important. So true. So everything depends on these 3 things. Yes, obviously kada you eat well, you are staying healthy,
and you don't listen to whatever you hear online. And it's the most important things for a woman's health to be completely healthy. Yeah. Yes, doctor. Thank you so much, doctor. Thank you so much, And thank you for your valuable time and suggestions and interview. Best wishes to you. తాతగారు పెట్టినటువంటి పేరుని కంటిన్యూ చేసేయండి. Thank you so much. థ్యాంక్ So యూ kind సో of you. మచ్. So kind of you to బెస్ట్ have me. విషెస్. Thank you. థ్యాంక్ యూ. దట్ వాస్ సో నైస్, లైక్ అండ్ ఐ వాజ్ జస్ట్ వండరింగ్ అలా నవ్వుతూ ఎలా ఉన్నారు